హలో నమస్తే. ఆప్రికాట్ డిలైట్ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ డిజర్ట్ ఏంటంటే మనం ఎప్పుడు కూడా రెస్టారెంట్కి వెళ్ళాము అంటే చాలా ఇంట్రెస్టెడ్గా అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ మనకి తినాలి అనిపిస్తుంది అనమాట. ఆప్రికాట్ డిలైట్కి మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఆప్రికాట్స్ ఒకటి, తర్వాత వెనీలా కేక్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసేసి మిల్క్ ఫ్రెష్ క్రీమ్, తర్వాత కస్టర్డ్ పౌడర్ కావాలండి, తర్వాత వచ్చేసేసి మిల్క్ కూడా కావాలన్నమాట, తర్వాత పంచదార. మనకి ఇష్టమైతే ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, తర్వాత ఫ్రూటీస్ వేసుకోవచ్చు. ఈ అప్రికాట్స్ అయితే తీసుకోవాలండి. ఈ విధంగా 1-2-3 సార్లు కడిగేసుకొని వాష్ చేసేసుకొని వీటినైతే మనం హాట్ వాటర్లో అయితే నానబెట్టుకోవాలి. వీటిని ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు, లేదంటే 4 గంటలైనా నానబెట్టుకోవాలన్నమాట. కనీసం 3 or 4 hours అయినా వీటిని మనం ఈ విధంగా నానబెట్టేసుకోవాలి. అప్పుడే బాగా వస్తుంది స్వీటు. ఈ విధంగా మనం వీటిని నానబెట్టేసుకున్నాక ఒక 1/2 లీటర్ అయితే పాలను నేను తీసేసుకున్నాను. తీసుకొని స్టవ్ వెలిగించేసేసి ఒక బౌల్లో వేసుకొని వాటిని అయితే మరిగించుకోవాలి. ఇవి మరిగేలోపు మనం కస్టర్డ్ పౌడర్ అయితే తీసేసుకుందాము. అది కూడా నేను దాదాపుగా వెనీలా ఫ్లేవరే ఇష్టపడతాను అనమాట. అందుకని చెప్పేసి ఆ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను. ఒక 4-5 స్పూన్లు అయితే కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఈ విధంగా వాటర్లో పల్చగా అయ్యేటట్టు ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. ఎక్కడ కూడా లంప్స్ అనేవి లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఈ పాలు కొంచెం మరిగాక అంటే పొంగొచ్చి 1 నిమిషం పాటు మరిగాక దీన్నైతే అందులో వేసేసుకొని ఉండలు కట్టకుండా కలిపేసుకోవాలి. మనం ఈ విధంగా కలుపుకోవటానికి విస్కర్ ఉంటుంది కదా, దాన్ని అయితే యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే స్పూన్ కానీ ఏదైనా గరిట కానీ యూజ్ చేస్తే అవి ఉండలు కట్టేస్తాయి. అలా లోపల ఉండలు అనేది కట్టుకోకుండా చక్కగా కలిపేసుకొని ఒక 3 నిమిషాల పాటు అయితే దానిని ఉడికించుకోవాలన్నమాట. ఈ కస్టర్డ్ పౌడర్ మిక్సర్ని మనం మరీ చిక్కగా అయ్యేటట్టు చేసుకోకూడదండి. ఈ విధంగా పైనుండి వేస్తే చక్కగా జారుగా పడేటట్టుగా పల్చగానే ఉండాలన్నమాట. మరీ చిక్కగా అయిపోతే వేడి వాటర్ని మళ్ళీ అందులో వేసుకొని మనం దాన్ని అయితే పల్చగా చేసుకోవచ్చు ఒకవేళ అయితే కనుక. లేదు అంటే కనుక ఈ విధంగా పల్చగా చక్కగా దీన్ని చేసేసుకోవాలి. తర్వాత విస్కర్తో మనం అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే అవి చిక్కగా గట్టిగా అయిపోతుందండి ఆ కస్టర్డ్ పౌడర్ కలిపాక పాలల్లో. దాన్ని మనం అప్పుడప్పుడు ఈ విధంగా తిప్పేసుకుంటూ దాన్ని అయితే చల్లారి పెట్టేసుకోవాలి.
జీడిపప్పును కూడా కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసేసుకొని పక్కన ఉంచుకోవాలి. చూసారు కదా, ఇది ఫ్రెష్ క్రీము, ఇది వెనీలా కేక్ అనమాట. ఇవి నాకు ఇక్కడ అవైలబుల్లో ఇలా చిన్నవే దొరికాయి, సో అవే తెప్పించాను. తర్వాత ఈ అప్రికాట్స్ అయితే మనకి చక్కగా నానిపోయాయి కదా, వీటిని అయితే ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో అదే వాటర్తో మనమైతే వేసేసుకోవాలి. వేసేసుకొని దీన్ని బాగా మెత్తబడే వరకు ఉడికించుకోవాలన్నమాట. ఒకవేళ మనకి వాటర్ కనుక సరిపోకపోతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని అవైతే బాగా ఉడికే విధంగా అయితే మనం ఉడికించేసుకోవాలి. ఒక్కొక్కసారి మనం గరిటతో స్మాష్ చేస్తేనే అవి చక్కగా మెత్తగా అయిపోతాయండి. అప్పుడు మిక్సీ పట్టాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఇప్పుడైతే వీటిని బాగా ఉడికించేసుకుందాం. ఇప్పుడు వీటిలో ఒక 5-6 స్పూన్ల పంచదారని మన టేస్ట్కి అనుగుణంగా, అంటే ఇవి కొంచెం వగరగా అనిపిస్తాయి అన్నమాట, అందుకని చెప్పేసి మనకి స్వీట్లో కొంచెం పంచదార కూడా ఉండాలి కాబట్టి, స్వీట్ లెవెల్స్ కూడా ఉండాలి కాబట్టి మనమైతే పంచదారని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దగ్గరగా అయ్యే విధంగా దీన్ని అయితే కలుపుకుంటూ అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దగ్గరగా అయ్యే వరకు తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఆల్రెడీ ఉడికిపోయిన అప్రికాట్స్లో ఈ పంచదార వేస్తే చక్కగా లిక్విడ్ కరిగి దగ్గరగా అవుతుంది. ఇది మీరు టేస్ట్కి అనుగుణంగా మీరైతే చక్కెరని యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా దగ్గరగా అయ్యాక స్టవ్ ఆపేసుకొని కొంచెం చల్లారాక దీన్ని అయితే మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టేసుకొని చక్కగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడైతే దీనిని రెడీ చేసేసుకుందాం. మనం అన్ని అందుబాటులో చక్కగా అప్రికాట్స్ పేస్ట్ చేసేసి ఉంచేసుకున్నాము. ఆ తర్వాత వచ్చేసి క్రీమ్ ఉంది, తర్వాత వెనిలా కేక్ ఉంది, ఆ తర్వాత వచ్చేసి కస్టర్డ్ పౌడర్ని లిక్విడ్ లాగా చేసేసి ఉంచుకున్నాం కదా. ఈ వీటన్నింటినీ ఒక దగ్గర ఉంచేసుకొని ఇప్పుడైతే ఈ డెజర్ట్ని మనం ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను మీకు. ఫ్రెష్ క్రీమ్ ఏదైతే ఉందో దాన్ని మనం గిన్నెలోకి తీసేసుకొని అందులో కూడా ఒక 3 స్పూన్ల పంచదారని అయితే వేసేసి దాన్ని చక్కగా కలిసే విధంగా కలిపేసుకోవాలన్నమాట. ఇది కూడా మీ టేస్ట్కి అనుగుణంగా వేసుకోండి. మరీ ఎక్కువైతే బాగోదు. మనకి ఏప్రికాట్ డిలైట్ అంటేనే లైట్ స్వీట్ ఉంటుంది, అలా ఉంటేనే బాగుంటుంది.
ఇవి ఎప్పుడు కూడా 4 పలకలుగా ఉన్న గాజు దాంట్లో అయినా వేసుకోవాలి, లేదా ఏదైనా కానీ కొంచెం వెడల్పుగా ఉన్న దాంట్లో అయితే మనకి బాగా వస్తుందన్నమాట. ఏంటంటే మనకి వెనిలా కేక్ పెద్దవి కూడా ఉంటాయండి, అవి దొరికితే అవి తెచ్చుకోవచ్చు. నాకైతే ఇవి అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి ఇది తెప్పించాను అనమాట. ఈ విధంగా ఈ వెనిలా కేక్ను కూడా చక్కగా పెట్టేసేసుకొని ఒక లేయర్ లాగా ఇవి కూడా కరెక్ట్గా సరిపోయే విధంగా ఈ విధంగా పేర్ చేసుకోవాలన్నమాట. తర్వాత దీనిపైన ఈ కస్టర్డ్ది క్రీమ్ ఉంది కదా, దీన్ని కూడా వేసేసుకోవాలి. చూసారా, ఈ విధంగా పల్చగా ఉండాలన్నమాట, చిక్కగా ఉంటే బాగోదు. ఎందుకంటే ఈ బ్రెడ్ అనేది ఈ వెనిలా కేక్ అనేది పీల్చుకోదనమాట. వెనిలా కేక్ అవైలబుల్ లేకపోతే బ్రెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం పైన అయితే క్రీమ్ని ఈ విధంగా వేసేసుకోవాలి. క్రీమ్లో కూడా మనం 2-3 స్పూన్ల చక్కెర వేసుకొని దాన్ని బీట్ చేసుకోవాలండి. ఆ తర్వాత అయితే దీన్ని ఈ విధంగా పైన అప్లై చేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ యథాప్రకారం ఒక లేయరు ఈ వెనిలా కేక్ వేసేసుకొని, ఆ తర్వాత అప్రికాట్ డిలైట్ పేస్ట్ వేసుకొని ఒక లేయరు, ఆ తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్ లిక్విడ్ కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత క్రీమ్ను కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా కస్టర్డ్ని మనం మిల్క్లో వేసుకొని చేసుకునే దాన్ని ఫ్రూట్ సలాడ్స్ కూడా బాగా యూజ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఒకవేళ మిగిలితే ఇందులో మనం ఫ్రూట్స్ వేసేసుకొని చక్కగా తినేయచ్చు అనమాట. ఈ విధంగా దీన్ని ఒక లేయర్ లాగా వేసేసుకున్నాక ఇప్పుడైతే క్రీమ్ని కూడా చక్కగా వేసేసుకోవాలి. ఇదైతే నేను మొత్తం 2 లేయర్స్ వెనిలా కేక్ అయితే వేసాను. ఇది అవైలబుల్ లేకపోతే బ్రెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పైన మనం కాజు ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో దాన్ని డెకరేట్ చేసుకోవడానికి వేసుకోవాలన్నమాట. వేసేసుకొని దీన్ని మూత క్లోజ్ చేసేసుకొని పక్కకు ఉంచేద్దాము. తర్వాత ఏవైతే గాజు సీసాలు ఉన్నాయో వాటిల్లో కూడా వేసేసి చూపిస్తాను మీకు. అవైతే మనకి రెస్టారెంట్స్కి వెళ్తే ఆ టైప్ ఆఫ్ గాజు ఇస్తారండి. నేను ఆ రోజు మేము చాలా ఎక్కువ ఆర్డర్ చేసాము, అందుకని కొన్ని అయితే నేను తీసుకొచ్చుకున్నాను అనమాట. అవి ఈ విధంగా సేమ్ ప్రాసెస్లో అప్రికాట్ పేస్ట్ని అయితే ఫస్ట్ వేసేసుకోవాలి. ఆ తర్వాత వెనిలా కేకు, ఆ తర్వాత వచ్చేసి కస్టర్డ్ పౌడర్ పేస్ట్, ఆ తర్వాత వచ్చేసి మిల్క్ క్రీమ్ వేసేసుకోవాలి. అట్లా 2 లేయర్స్గా ఇందులో కూడా సెట్ చేసేసుకోవాలన్నమాట.
సెట్ చేసేసుకొని లిడ్ పెట్టేసేసుకోవాలి. పెట్టేసుకొని దీన్ని ఒక 2 hours అయినా మనం ఫ్రిడ్జ్లో అయితే ఫ్రీజర్ చేసుకోవాలి. లేదు అంటే ఈ నైట్ పెట్టేసుకున్నాం అనుకోండి, రేపు మార్నింగ్ దాన్ని మనం తినడానికి యూజ్ చేయొచ్చు అనమాట. లేదా మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్, లేదా 2 hours అయినా మనం అందులో ఫ్రిడ్జ్లో పెడితే చాలా చక్కగా కూల్గా తింటూ ఉంటే రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్తో ఎంతో హ్యాపీగా అనిపిస్తుందండి. ఈ అప్రికాట్ డిలైట్ డిజర్ట్ అయితే మనకి చాలా కాస్ట్ ఉంటుంది రెస్టారెంట్స్లో, కానీ ఇంట్లో మనం చేసుకుంటే 4-5 కూడా తినొచ్చు అనమాట. కొంచెం శ్రమ పడితే మనకి ఎంతో నచ్చే విధంగా చక్కని టేస్ట్గా ఉండేటటువంటి ఈ డిజర్ట్ని మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.